ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, 12 రాసుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. మరి 12 రాసుల వారు శ్రీ గాయత్రీ మాతని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలో కూడా పరిశీలిద్దాం. అలాగే డివి మోహనకృష్ణ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్నటువంటి శ్రీ గాయత్రీ మాత వైభవాన్ని చాటి చెప్పే ప్రత్యేక గీతాన్ని కూడా తిలకిద్దాం. ఇప్పుడు పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ తదియ. సామాన్య కార్యక్రమాలన్నిటికీ పనిచేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలకు కూడా బాగా లాభిస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం, శనీశ్వర అభిషేకాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అర్ధాశ్రమ శని ద్వారా, అష్టమ శని ద్వారా, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక రుణ బాధల్ని పోగొడుతుంది. శారీరక శ్రమను తగ్గిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రవి శుక్రుల యొక్క కలయిక కూడా ఉంది. కాబట్టి ఇది ఉత్తమ యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, కుజుడి యొక్క సక్షేత్ర స్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి దశ అంతర్దశల్లో వైభవాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు చంద్రాత్తు రాజ్యస్థానంలో ప్రబల కేంద్ర స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, అలాగే బృహస్పతి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క స్థితి గజకేసరి యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఇది మంచి యోగం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అకాల కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి విషయాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు మేషరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ మాతని చామంతులతో పూజించి ఆవు పాలు, పటిక బెల్లం నైవేద్యంగా నివేదించినట్టయితే బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఈరోజు మేషరాశి వారు మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక చిక్కుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అయోమయ పరిస్థితులు కుటుంబ రీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రయోజనకరమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ మాతని చామంతులతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు అన్నపూర్ణాష్టకం పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మందత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది.
ఈరోజు మిథున రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ మాతని గులాబీలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాన్ని ఆకస్మికంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు కనకదార స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ గాయత్రీ మాతని సంపెంగులతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక చిక్కులు విడిపోతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు ప్రబలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. గందరగోళ పరిస్థితులు అన్ని రంగాల వరకు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు సింహరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ మాతని మందారాలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పఠించడం ద్వారా క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రశాంతత అన్ని రంగాల వరకు కూడా కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను సంతోషంగా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ చక్కటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు కన్యారాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ మాతని బిల్వదళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు కన్యారాశి వారు శ్యామలా దండకాన్ని పఠించడం ద్వారా ఆకస్మిక ఆర్థిక విజయాలు చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అవమానకర సంఘటనని నెట్టివేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. సంక్లిష్ట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు తులారాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ మాతని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం ద్వారా ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తిపరంగా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ మాతని నందివర్ధనాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా
అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు వృశ్చిక రాశి వారు భవానీ అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. పునఃప్రయత్నాల ద్వారా అన్ని కార్యాల్లో విజయ సాధనకే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికంగా పర్వాలేదు, ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రి మాతని పారిజాతాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు వీడిపోతాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారు రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రత్యేకతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణని కొనసాగించగలుగుతారు. ఆనందకర సంఘటనలు వ్యాపారరీత్యా కూడా చోటు చేసుకుంటే ఉద్యోగంలో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బంధువులతో మైత్రి కొనసాగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈ రోజు మకర రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రి మాతని కనకాంబరాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈ రోజు మకర రాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తారు. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలని స్వశక్తితో పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందం లభిస్తుంది. గృహంలో సంతోష వార్తలు బలాన్ని చేకూరుస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రి మాతని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ రవి రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఈ రోజు కుంభరాశి వారు భవానీ అష్టోత్తరాన్ని పఠించడం శ్రేయస్కరం. ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే చిరు సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి చిక్కులు, ప్రబలమైనటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార, వాణిజ్య సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఈ రోజు మీనరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రి మాతని సన్నజాజులతో పూజించి పెసరపప్పుతో కూడినటువంటి అన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీనరాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా, శని ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. నవదుర్గా స్వరూపాలలో
శైలపుత్రి, బ్రహ్మచారిణి ఈ రెండు రూపాల గురించి నేను మీతో మనవి చేయడం జరిగింది. మూడవ దుర్గా స్వరూపాన్ని చంద్రఘంట అని పిలుస్తారు. చంద్రఘంట అన్న నామానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మనం జీవితంలో సమన్వయం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావలసినటువంటి అర్థాలని అన్వయం చేసుకోవడం, వ్యాఖ్యానం చేసుకోవడం మన పురోభివృద్ధికి, అభ్యున్నతికి హేతు అవుతుంది. ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంట ప్రకీర్తిత అని ఒక నిర్వచనం. ఆమె ఆహ్లాదకారిణి. చంద్రుడు ఎలా ఆహ్లాదాన్ని ఇస్తాడో అలాగే అమ్మవారు కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆహ్లాదము అంటే సంతోషం. మీరు సాధారణంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎక్కడ చూడండి, సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా ఆయన కన్నులుగా చెప్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో పీఠిక చదివితే క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణిదిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీన పునీయాత్ తరినళిన గదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ అంటూ సూర్యచంద్రౌ చ నేత్రే అంటాం. సూర్యుడు చంద్రుడు ఆయనకి నేత్రములుగా ఉన్నారు అని. భగవంతునకు సూర్యచంద్రుడు నేత్రములు. అదే శివస్వరూపాన్ని చెప్పిన వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. సూర్యచంద్రులు అగ్నిహోత్రము మూడు నేత్రములుగా కలిగినవాడు అని చెప్తాం. అమ్మవారికి సంబంధించినంత వరకు తాటంకయుగళీభూత తపనోడుప మండల. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా తాటంకములుగా ఉంటారు. చెవి తాటంకములుగా, ఆభరణములుగా ఉంటారు. ఆ సూర్యచంద్రుల యొక్క సంబంధం లేకుండా దేవతాస్వరూపాలు ఉండవు. సూర్యునకు ఒక లక్షణం ఉంది. ఆయన ఒక్క బాలసూర్యుడిగా ఉన్నప్పుడు మాత్రమే మాంసనేత్రంతో చూడడానికి యోగ్యుడుగా ఉంటాడు. అస్తమిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కూడా మాంసనేత్రంతో అది చిట్ట చివరి దశలోకి వచ్చాక చూడొచ్చు. కానీ ఇక మిగిలినటువంటి కాలంలో ఉండేటటువంటి సూర్యబింబాన్ని చూడడం సాధ్యం కాదు. అది మాంసనేత్రమునకు శక్తికి సరిపోయే విషయం కాదు. కానీ చంద్రుడు అలా కాదు. ఆయన ఆహ్లాదకారకుడు, సంతోషకారకుడు. రాత్రి చంద్రబింబం ఉదయించిన తరువాత చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి సుధాధార అంటారంటే అమృతధార. శీతాంశు చల్లని కిరణములు కలిగినటువంటి వాడు. హిమకరః హితకరః అంటారు శంకరాచార్యుల వారు. హిమకరః చల్లని కిరణములు కలిగిన వాడు, హితకరః లోకములకంతటికి మేలు చేస్తూ ఉంటాడు. ఆయన కిరణముల చేత ఓషధులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ బాలగోపాలం కూడా చంద్రబింబాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. ఆ చంద్రబింబాన్ని చూస్తే మురిసిపోతారు. అంత ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. చంద్రుడు ఎలా ఆహ్లాదకారకుడో అమ్మవారు కూడా అలాగే ఆహ్లాదకారిణి. అంటే సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. ఒకటి ఏ కారణం చేతన అంటే ఉపాసన యందు అమ్మ అన్న రూపంతో ఉపాసన చేయడం చాలా చాలా తేలిక. అమ్మ అన్న మాట కన్నా మనుష్య జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి రూపం ఇంకొకటి లేదు. అమ్మ అన్న మాట కారుణ్యానికి ప్రతీక. అమ్మ అన్న మాట రాశీభూతమైనటువంటి దయ. అంత ప్రేమకి మారు పేరు అమ్మ. అందుకే అమ్మ అన్న మాట దగ్గర అరమరిక ఉండదు. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సేద తీరడం ఉంటుంది. అటువంటి అమ్మ సౌందర్యము అనేటటువంటి మాటకి పర్యాయపదం. సౌందర్యము అంటే కొంచెం జాగ్రత్తగా గమనించాలి. బాహ్యంగా కనపడేటటువంటి అందం కాదు. ఎందుచేత అంటే అందము అని నేను దేన్ని అంటానో అది పక్క వాళ్ళకి అందం కాకపోవచ్చు. నేను ఒక పువ్వుని చూసి ఇది చాలా అందంగా ఉంది అని అన్నాను అనుకోండి, నా పక్కనున్న వ్యక్తి చూసి ఈ పువ్వు ఆ పువ్వు కన్నా అందమైంది కాదు అనొచ్చు. ఏ ఒక్క వస్తువు లోకంలో అందరికీ అందమైనదే అని చెప్పడం కష్టం. పైగా ఏ వస్తువు అందంగా ఒకప్పుడు అనిపిస్తుందో ఆ వస్తువు తన శరీరం మాసిపోయే వరకు కూడా అందంగానే ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒక పువ్వు
బాగా విరబూసినప్పుడు చాలా అందంగా ఉండొచ్చు. అదే పువ్వు ముకుళించుకుపోయి రేఖలు రాలిపోతే అందంగా ఉండదు. లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికే అన్వయం అవుతుంది. ఏమిటా సౌందర్యం అంటే, అమ్మ అన్న వస్తువు ఏ బిడ్డకైనా సరే క్షేమదాయకం, అది గొప్ప ఉపశాంతికారకం. లోకంలో ధూర్తుడు ఎవరైనా ఉండొచ్చు, ఆ ధూర్తుడు నా భార్య కన్నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుందనేవాడు ఉండొచ్చు, కానీ మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని ఎవ్వడు అనడు. ఎవరి అమ్మ వాళ్ళకి పరదేవతా స్వరూపం. అటువంటి అమ్మ ఆహ్లాదకారిణి. ఆ అమ్మ కనపడితే చాలు సంతోషం కలుగుతుంది. మీరు అందుకే చూడండి, ఈ ఆహ్లాదము అన్న మాట ఎక్కడ వ్యక్తం అవుతుందంటే, చంద్రబింబాన్ని లోకానికి అంతటికీ సంతోషం ఇచ్చేదానికి ఉదాహరణగా చెప్తారు. 2 మనోలయం అవ్వడానికి కారణంగా చెప్తారు. చంద్రబింబం ఎంత ఉపాస్యయోగ్యంగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో, ఎవరికీ చంద్రబింబాన్ని చూస్తే ఎలా భయమేదో, అలా అమ్మవారి యొక్క రూపము ఉపాసన యందు ఆహ్లాదకారకం. నేను అమ్మవారిని ఉపాసన చేస్తున్నాను అన్నప్పుడు అందులో భయపడడానికి ఏమీ ఉండదు. ఆవిడ అమ్మ దోషం ఉన్నా దిద్ది హత్తుకుంటుంది తప్ప దోషం చూసి శిక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటిది కాదు. అమ్మ యొక్క గుణం క్షమ, ఓర్పు. ఆవిడ తప్పుల్ని భరిస్తుంది, ఓర్పుతో ఉంటుంది, మనని దిద్దుతుంది తప్ప మనకి ఇలా వేలు చూపించేది కాదు ఆవిడ. అందుకే అమ్మ చంద్రస్వరూపంగా ఉపాసనలో ఆహ్లాదకారిణి, సంతోషాన్ని ఇస్తుంది. చాలా తేలిక అమ్మ ఉపాసన చేయడం. అందుకే లోకంలో అసలు అమ్మ ఉపాసన లేకుండా ఎవ్వరు ఉండరు. అమ్మవారి ఉపాసన లేకుండా నేనున్నాను అనేటటువంటి సంప్రదాయం లోకంలో ఉండదు. రామకృష్ణ పరమహంస కాళికామాతని ఉపాసన చేసి బ్రహ్మవేత్త కాల. కాబట్టి ఆవిడ యందు ఏ విధమైనటువంటి పరిమితులు ఉండవు. ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి మన యందు అంకురించిన నాడు భగవతిని శ్రీమాతా స్వరూపంతో ఏ రూపాన్ని ఉపాసన చెయ్యండి, ఆమె కన్నతల్లిగానే నిలబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి నామాలు ఎన్నైనా ఉండొచ్చు, అమ్మవారికి ఉన్న మొదటి నామం, చివరి నామం, మధ్యనామం మాత్రం ఒక్కటే, మాతా, శ్రీమాత. అమ్మా అదే ఆవిడ పేరు. లోకంలో అమ్మని పేరు పెట్టి పిలిచినా, అమ్మని గౌరవించి పిలిచినా అంత సంతోషిస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అమ్మ అని పిలిస్తే చాలు, అదే అమ్మకి సత్కారం. అయినా అమ్మవారిని నమ్ముకుని ప్రతిరోజు 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజ చేసి ప్రతి పర్యాయం నైవేద్యం పెట్టడానికి కనీసం ఇంట్లో బెల్లం ముక్క లేక మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు తప్ప ఎవరినీ వెళ్ళి చెయ్యి చాపి అడగలేదు. ఒక రోజున 27వ మాట లలితా సహస్రం చేసి మంచినీళ్లు నైవేద్యం పెట్టి స్పృహ తప్పి ముందుకు తూలిపోయారు. పూజామందిరంలో పడిపోతుంటే అమ్మవారు గభాలన సింహాసనంలోంచి లేచి ఎదురుగుండా పూజ చేస్తున్న మూర్తి అమ్మవారై లేచి శాస్త్రి గారిని పట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాయసాన్నం తినిపించింది. ఇక తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు వెనక్కి తిరిగి చూసింది లేదు. వారు సంకల్పం చేస్తే చాలు ఐశ్వర్యం కురిసేది. బాలాదేవి నిరంతరం వారింట్లో తిరుగుతుండేది. గజ్జెల చప్పుళ్ళు వినేవి. తెలిసో తెలియకో వాళ్ళింటికి వెళ్ళిన వాళ్లతో చిన్న పిల్ల రూపంలో వచ్చి మాట్లాడుతుండేది. కాబట్టి ఆ తల్లి అంతటి దయాస్వరూపిణి. ఆవిడ్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళని రక్షించడం ఆవిడికి తెలుసు తప్ప ఇంకొకటి తెలియదు. అందుకే ఆమె ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటా ప్రకీర్తిత. ఉపాసనయందు అంత తేలికైనటువంటి రూపం ఏదైనా లోకంలో ఉంటే పరదేవతా స్వరూపం ఒక్కటే. తెలిసో తెలియకో అసలు నిజానికి అసలు అపరాధము అన్న మాటని క్షమించగలిగినది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. రాశీభూతమైనటువంటి దయ అమ్మ అంటే. అందుకే అటువంటి శ్రీమాత యొక్క ఉపాసన ఆహ్లాదకారకం, పరమ సంతోషదాయకం. ఇన్నిచ్చినటువంటి తల్లి యొక్క ఉపాసన చెయ్యకపోవడం కృతజ్ఞతా దోషం. దానివల్ల అమ్మకొచ్చినటువంటి నష్టమేముండదు. కానీ కుపుత్రుడై కృతజ్ఞుడై వాడు మాత్రం చేయరాని పాపం చేసిన వాడు అవుతాడు. పరదేవతకి నమస్కారం చెయ్యని వాడు, అమ్మవారికి ఒక్క పుష్పం ఆవిడ పాదాల మీద వెయ్యనటువంటి వాడి జీవితం కృతజ్ఞతతో కూడుకున్న జీవితం.
శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటారు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి వ్రతం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టేసినటువంటి వాడికి కూడా ప్రాయశ్చిత్తములుంటాయేమో కానీ ఒకరి వలన ఉపకారమును పొంది ఆ చేసిన ఉపకారమును మరిచి ఎన్నడూ ప్రత్యుపకారము చెయ్యాలనేటటువంటి సంకల్పం కూడా లేకుండా బ్రతుకుతున్నటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. పరదేవతా స్వరూపిణి అయి భూమాత అయి ఆమె మనకి ఇన్ని ఇస్తున్నప్పుడు తిరిగి అమ్మవారికి నమస్కరించకుండా బ్రతికేస్తున్న వాడికన్నా కృతజ్ఞుడిక లోకంలో ఎక్కడా ఉండడు. కాబట్టి అటువంటి కృతజ్ఞత లేకుండా బ్రతకడమే అమ్మవారికి నమస్కారం చెయ్యడం. అందుచేత ఆమె ఆహ్లాదకారిణి. అమ్మవారి ఉపాసన చేస్తూ కూడా దుఃఖపడుతున్న వాళ్ళు లోకంలో లేరా? వాళ్ళకి కష్టం లేకుండా బ్రతకట్లేదా? మరి అటువంటప్పుడు ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంటా స్వరూపిణి అనేటటువంటి నిర్వచనం ఆవిడికి ఎలా అన్వయం అవుతుంది అంటే, ఒక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక మనిషి యొక్క సాధన చేత మనిషి ఏ స్థాయికి ఎదగవలసి ఉంటుంది అంటే, బయట జరుగుతున్నటువంటి సంఘటనల వలన తాను సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందడం మాని ధర్మాచరణము చేత మాత్రమే సంతోషాన్ని పొందుతూ ఉండగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడని గుర్తు. నేను ధర్మంలో ఉన్నాను, ఆ ఒక్క మాట చేత సంతోషంగా ఉండిపోగలగడం ఆహ్లాదకారిణి. అది అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ నడవదు. ధర్మిణి ధర్మవర్ధిని ఆవిడే. అది పరదేవతానుగ్రహము ఎవరి ఎందున్నదో వారి అందే ధర్మము పరిపూర్ణముగా నిలబడుతుంది. రాముడు చూడండి, తండ్రి ఒక మాట అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి నాన్నగారు ఇచ్చిన మాట నిజం అవ్వాలి. అది పుత్రుడిగా నా ధర్మం. నేను అరణ్యానికి వెడితేనే నాన్నగారు సత్యం పలికినట్లు అవుతుంది, నేను వెళ్ళకపోతే నాన్నగారు అసత్యం పలికినట్టు అవుతుంది. ఆ వరం నిలబడలేదు. పుత్రధర్మంగా తండ్రిని నేను నిలబెట్టాలి, ఆయన మాట నిలబడాలి, అందుకు వెళ్ళిపోతాను అరణ్యానికి అని వెళ్ళిపోతున్నాడు. కౌసల్యాదేవి పిలిచి ఒక మాట అంది, యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ధృత్యాచ నియమేనచ, ఏ ధర్మాన్ని రామా నువ్వు నమ్ముకున్నావో, ఇవాళ రాజ్యం వదిలేసినా పర్వాలేదు ధర్మం కావాలంటున్నావో, అదే ధర్మం కోసం రాబోయే కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగిన శక్తి నీకు కలుగుగాక. ఒక తల్లి యొక్క ఆశీర్వచనం అది. అది రామాయణానికి వారసత్వం అంటే. కాబట్టి ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటా ప్రకీర్తిత అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకున్నప్పుడు సంతోషంగా ఉండడానికి కారణం ఏదై ఉండాలి అంటే, నేను ధర్మమునందున్నానా. తను అప్పటికి బలహీనుడిగా నిలబడ్డాడా, చేతకానివాడిగా నిలబడ్డాడా, దాంతో సంబంధం లేదు. నేను ధార్మికంగా ప్రవర్తించాను, నేను ధర్మమునందు నిలబడ్డాను, నా తప్పు లేదు, అంతే. ఆయన సంతోషంగా ఉంటాడు. అమ్మవారు ఆహ్లాద రూపంలో ఇవ్వగలిగిన తల్లి అన్నప్పుడు దానికి ప్రతిపాదన ఏమి అంటే, ధర్మానుష్ఠానము చేయించగలిగినది. ఎవరు అమ్మవారి పాదములు పట్టుకుంటారో అటువంటి వారందరినీ కూడా ధార్మికమైనటువంటి పథమునందు నడిపిస్తుంది, ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ఏది ఏమైనా సరే నేను ధర్మమే పట్టుకుంటాను, నేను భక్తితో ఉంటాను. ఇది ఇవ్వగలిగిన తల్లి కనుక ఆమె చంద్రఘంటా ప్రకీర్తిత కాదు. ఆమెకి ఇంకొక లక్షణం ఉన్నది. ఆమె చంద్రుని కన్నా అందమైనది. లోకంలో అందము అన్న మాట ఎప్పుడైనా చెప్తే చంద్రుణ్ణే చెప్తారు. ఎందుకని అంటే, అప్పయ్య దీక్షితులు వారు నిర్ధారణ చేశారు, లోకంలో 3 వస్తువులు ఉన్నాయి. ఈ 3 వస్తువుల యందు మన మనసుని ప్రత్యేకంగా సాధన చేత నిలబెట్టక్కర్లేదు. వాటిని చూస్తుంటే మన మనస్సు వాటిలో లయమైపోతుంది. అలా లయం చేయగలిగిన వస్తువులు 3 ఉన్నాయి. 1 చంద్రబింబం, 2 సముద్రం, 3 ఏనుగు. ఈ 3 మన మనస్సుని లయం చేసుకుంటాయి, అవే ఆకర్షించేస్తాయి. అలా ఆకర్షించగలిగిన వాటిలో 1 చంద్రబింబం. చంద్రబింబం ఎలా మన మనసుని లయం చేస్తుందో, అమ్మవారు మన మనసుని తాను లయం చేస్తుందో. ఒక్కసారి ఆవిడ వంక అలా చూస్తే చాలు, ఆవిడ మన మనసుని లయం చేస్తుంది. 2 అందము అన్న మాట ఎక్కడైనా చెప్పవలసి వస్తే
చంద్రుడి కన్నా అందం ఎక్కడైనా ఉంటే అమ్మవారు ఒక్కతే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడికి అమ్మవారికి ఎంత అవినాభావ సంబంధం చెప్పారు. శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మ లోకంలో అందరూ ఈ చకోర పక్షి చంద్రకిరణాలు తింటుంది అంటారు. దాని మొహం అది చంద్రకిరణాలు ఎందుకు తిందో తెలుసా అమ్మా? నేను చెప్తాను రహస్యం అన్నారు. ఈవిడ చెప్పు శంకర అంది అమ్మవారు. అమ్మా, ఒకప్పుడు నీ ముఖాన్ని చూసి చంద్రబింబం అనుకున్నాయి. ఎందుకనంటే చంద్రబింబం కన్నా గొప్పగా ఉంటుంది అమ్మవారి ముఖం. సంవత్సరం మొత్తం మీద చాలా గొప్పగా ఉండే చంద్రబింబాన్ని రాకా హిమకరహ పరిణతి చంద్రుడు అంటారు. ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆకాశంలో కనపడుతుంది. అటువంటిది చంద్రబింబం కన్నా 1,000,000 రెట్లు అందమైంది నా తల్లి ముఖం. ఇవి అమ్మవారి ముఖం వంక చూసి చంద్రబింబం అనేసుకున్నాయి గబుక్కుని. చంద్రకిరణాలు ఎందుకు తింటున్నాయి ఇవి అంటే అమ్మవారు ఎప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి కూర్చుని చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఈ చకోర పక్షులు వెళ్ళాయి. ఆ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి అమృత ప్రవాహాన్ని తాగాయి. కాబట్టి అమ్మాయి అంత నీ చిరునవ్వులలోంచి వచ్చే అమృతాన్ని తాగేసాయి కదూ ఈ చకోర పక్షులు. వాటికి నోరు బెరడు కట్టేసింది. మళ్ళీ ఆ చిరునవ్వుల్లో ఉన్న అమృతం తాగాలనుంది. అందుకని ఏదైనా ఎక్కడైనా కాస్త పుల్లగంజి తాగితే మళ్ళీ నోటికి ఆ బెరడు విరిగిపోతుంది. వచ్చి నీ చిరునవ్వులో ఉన్న అమృతధారలు తాగుదామని నీ ముఖంలోని చిరునవ్వు తాగిన వాడికి చంద్రకిరణములు పుల్లగంజి లాంటివి. అంటే శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం మన్ని కూడా చిన్నవాళ్ళం అనుకోకుండా చకోర పక్షులమై అమ్మవారి చిరునవ్వులు తాగమని, తాగి చకోర పక్షులై బ్రతకండి అని. అమ్మవారి చిరునవ్వుకి చంద్రబింబం సరిపోదు. అటువంటప్పుడు మరి చంద్రుడి కన్నా అధికమైన సౌందర్యం ఉన్నది చంద్రఘంట అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? అదే భరత శర్మ గారు ఒక చోట ఒక్కడు ఎనుగుముగంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనగోళము చంద్రగోళమున్ తక్కక నీ యురంబనను తల్పకయున్న అహర్నిశల్సతి అని పిలిచారు. ఆ తల్లి 2 స్తనములు, 2 తొడల మీద, ఒక తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు, ఒక తొడ మీద సుబ్రహ్మణ్యుడు కూర్చున్నాడు. ఒకడు 7 తలతో తాగేస్తున్నాడు పాలు, ఒకడు 6 ముఖాలతో తాగేస్తున్నాడు పాలు. ఈ ముఖంతో తాగుతాడు, మళ్ళీ 5వ ముఖం అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖం పెట్టి తాగుతుంటాడు. అమ్మ, వాళ్ళిద్దరికే నీ స్తనములలో ఉన్న పాలన్నీ ఇచ్చేస్తే మరి మేమందరం నీ బిడ్డలమే కదా, మాకెప్పుడు పెడతావమ్మా అన్నం అంటామేమోనని సూర్యచంద్రులిద్దరినీ తన స్తనములుగా మార్చుకుని పంటలు పండించి ఎక్కువ తిన్న వాళ్ళకు వచ్చిన అనారోగ్యాల్ని చంద్రకిరణముల చేత ఓషధులను ప్రకాశింపజేసి తగ్గిస్తున్నావమ్మా, సూర్యచంద్రులు నీ యొక్క స్తనములమ్మా అన్నారు భరతశర్మ గారు. కాబట్టి తాటంక యుగళీభూత తపనోడుపమండల, ఆ అమ్మని నమ్ముకున్నటువంటి వాడికి, ఆ అమ్మని ఉపాసన చేసినటువంటి వాడికి కష్టం లేదు. ఆవిడ ఆదుకుంటుంది. విపత్కర పరిస్థితి వస్తే ఆ తల్లి ఎక్కడ వాడు కష్టంలో ఉన్నా సరే అమ్మా అని పిలిస్తే చాలు వచ్చి రక్షిస్తుంది. దక్షిణ దేశంలో ఒకప్పుడు కాంచీపురాన్ని చంద్రవంశానికి చెందిన ఆకాశరాజు అన్న రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకి బిడ్డలు లేరని కొడుకు కావాలని అమ్మవారిని ఉపాసన చేశాడు. కామాక్షి పరదేవత కొడుకుగా ఎవరినిచ్చిందో తెలుసా? తన పెద్ద కొడుకు వినాయకుడిని కొడుకుగా వెళ్ళమంది. వినాయకుడు కొడుకుగా పుట్టాడు. ఆయనే తుండీర మహారాజు. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడిగా ఉండి పాకి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది కాంచీపురంలో. కొడుకు పుట్టాడు, కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టిన పిల్లవాడు నాకు దక్కాడన్న సంతోషంలో మహారాజు అన్నదానం చేస్తున్నాడు. మహారాజు గారి భార్య పాయసం వండడం కోసమని పెసలు శుభ్రం చేస్తోంది. ఆ పెసలు శుభ్రం చేస్తున్నప్పుడు చేతులు వేళ్ళు ఒరుసుకుని ముత్యంతో కూడిన ఉంగరానికి ఉన్నటువంటి ఒక బంగారపు తునక ఊడి పెసల్లో పడింది. ఈ పెసల్లో ఉన్న బంగారపు తునకతో కలిసి పాయసంలోకి వెళ్ళింది. ఆ పాయసం అంతా కూడా తీసుకొచ్చి వడ్డిస్తున్నారు. ముత్తైదువులు భోజనం చేసే చోటికొచ్చి కామాక్షి వరదేవత కూర్చుని భోజనం చేస్తోంది. అంతమంది సువాసినుల మధ్యలోకి ఎవరో ఒకరి రూపంలోకి వస్తుంది ఆవిడకి అంత ఇష్టం సువాసిన మధ్యలోకి చేరడం. పద్మావతీదేవి ఇప్పటికీ కార్తీక మాసంలో అలా తింటుంది అంటారు. కాబట్టి ఆ బంగారపు తునకతో కూడిన పాయసం అమ్మవారి పాత్రలోనే పడింది. పడేటప్పటికే ఆవిడ పాయసపు ముద్ద నోట్లో పెట్టుకుందా, ఆ బంగారపు తునక ఆవిడ కడుపులోకి వెళ్ళింది. ఇంత బంగారపు తునక తన కడుపులోకి వెళ్ళింది కాబట్టి
ఆ ఆకాశరాజుని అనుగ్రహించడం కోసమని బంగారు ఉసిరికలు కురిపించేసింది బయట. మూక పంచశతిలో ఇప్పటికీ ఉంది దాని గురించి. ఆ బయట బంగారు ఉసిరికలు వర్షం పడ్డాయి, కనకధార వర్షం పడుతుంటే ఆశ్చర్యపోయారు, ఇదేంటి బంగారం ఎందుకు పడుతోంది వర్షం కింద అని తెల్లబోయారు. పిల్లవాడు వినాయకుడు కదూ తుండీర మహారాజుగా వచ్చాడు. ఆ చిన్నపిల్లాడు పాకుతూ వెళ్ళి, వినాయకుడికి తెలియదు తన తల్లి ఎక్కడుందో, ఏ విస్తరి దగ్గర కూర్చుని కామాక్షి పరదేవత అన్నం తింటోందో అక్కడికి వెళ్ళి గబగబా విస్తరిమించి వెళ్ళి అమ్మ ఒళ్ళో పడ్డాడు. పడి చూపించాడు, ఇదిగో ఈవిడే, నాకు ఇప్పుడు ఈ అవతారంలో నేను తుండీరుడు అన్న పేరుతో ఉండగా నన్ను కన్న తల్లి ఎవరుందో ఆమె ముత్యపు టుంగరంలోని బంగారపు తునక పెసలలో పడి పాయసంలోకి చేరినప్పుడు ఆమె తిన్న కారణం చేత తన కడుపులోకి ఇంత బంగారపు తునక వెళ్ళింది కాబట్టి అంత బంగారు వర్షం బయట కురిపించింది మా అమ్మ కామాక్షి అని చెప్పాడు. వినాయకుడు ఈ మాట చెప్పగానే ఆవిడ అంతర్ధానం అయిపోయింది. అందుకే విఘ్నేశ్వరాంశ కాబట్టే ఇప్పటికీ తుండీర మహారాజు కామాక్షి పరదేవత దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఎత్తైన అరుగు మీద నిలబడితే ఎదురుగుండా కామాక్షి, పక్కన తపో కామాక్షి, వెనక్కి తిరిగితే విమాన కామాక్షి, కుడి పక్కన ఉత్సవ కామాక్షి, ఎడం పక్కన తుండీర మహారాజు ఉంటారు. అందుకే ఇప్పటికీ తుండీర మహారాజు పక్క నుంచి వెళ్ళిపోయేటప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళాలి. వినాయకుడు ఎప్పుడూ అమ్మని చూసుకుంటూ కూర్చుని ఉంటాడు ధ్యానంలో. తుండీర మహారాజు అంటే మామూలు వాడు కదా అని వెళ్ళకూడదు. ఎందుకని అంటే వినాయకుడే తుండీర మహారాజుగా వచ్చాడు అక్కడ. కాబట్టి ఆ తల్లి అంతటి అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి. అందుకనే పార్వతీ కళ్యాణ ఘట్టంలో సప్తర్షులు పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి పరమశివుడి దగ్గరికి వచ్చి పిల్ల బాగుందా అని అడుగుతాడు పరమశివుడు. అడిగితే వాళ్ళు మాట చెప్తాడు, బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్ బాలిక పాలరుచులపై బాలేందుండెంతవాడు బాలేందుధర అని అడుగుతారు వాళ్ళు. శివ ఏం చెప్పమంటావు, అసలు బాలేంద్రుడు అంటే బాలచంద్రుడు, తదియనాటి చంద్రరేఖ. బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎన్నుచు పలుకుదురు కవుల్. ఆ బాలచంద్రబింబం అమ్మవారి నుదురులా ఉంటుందంటారు. బాలచంద్రరేఖ నువ్వు పెట్టుకున్నావుగా శివ, రేపు మీ ఆవిడొచ్చి పక్కన కూర్చున్నాక చూస్తావుగా. పోనీ చంద్రబింబం తెలియని వాళ్ళు అయితే అనుకోవాలి, నీకు చంద్రమౌళీశ్వరుడని పేరుగా నువ్వు పెట్టుకుంటావుగా చంద్రరేఖ. ఈ చంద్రరేఖకి ఆవిడ ముఖానికి పోలిక. కోట్ల చంద్రుల కాంతితో మెరిసిపోతుంది ఆవిడ ముఖం, అంత గొప్ప ముఖమండలమయా అని చెప్పారు. కాబట్టి చంద్రుని కాంతి ఎంత గొప్పగా ఉంటుందో అంతకన్నా గొప్ప కాంతి కలిగి అమృత ధారలు కురిపిస్తున్నటువంటి చిరునవ్వుతో లోకానుగ్రహకారణి అయి మహానుభావురాలైనటువంటి ఆ పరదేవత యొక్క ఉపాసన, ఆమె పాదములయందు భక్తి, ఆమెని అర్చించడం అంత గొప్పవి అని నిర్ధారించి ఇన్ని కారణముల చేత ఆమె చంద్రుని కన్నా గొప్పది కనుక, ఉపాసన యందు అత్యంత తేలికైన రూపము కనుక, ఆవిడ యొక్క అనుగ్రహం కలిగిన నాడు అసలు దాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరినైనా సరే అంత ఎత్తేస్తుందంతే ఆవిడ. అంత గొప్ప తల్లి కాబట్టి ఆమెకి చంద్రఘంట అని పేరుంచారు. అందుకని దుర్గమ్మయే నవదుర్గలలో ఒక దుర్గగా వచ్చినప్పుడు చంద్రఘంట అన్న పేరుతో ఉపాసన యందు ఎంత దగ్గర స్థితిని పొంది ఉంటుంది అన్నది నిరూపణ చేయడం కోసం ఆ పేరుతో వచ్చింది తల్లి. అందుకని దానిని చంద్రఘంట అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కూష్మాండము అన్న మాటకి బాహ్యంలో అర్థం గుమ్మడికాయ. కానీ కేవలం గుమ్మడికాయ అయితే ఆవిడికి కూష్మాండ అన్న పేరు ఎందుకు వస్తుంది? కాదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఈషత్ ఊష్మ అండేషు బీజేష్వేస్యతి కూష్మాండక అని దానికి వ్యుత్పత్తి, దానికి నిర్వచనం.
శ్రీ గాయత్రి దేవి సనాతని సేవక జన సుశ్రేయోదాయిని శ్రీ గాయత్రి దేవి సనాతని సేవక జన సుశ్రేయోదాయిని శ్రీ గాయత్రి దేవి. वागधिपति सुरेंद्र पूजिते वागधिपति सुरेंद्र पूजिते वागधिपति सुरेंद्र पूजिते वरदायकी 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 पंचवदने सुवासिनी वरदायकी पंचवदने सुवासिनी श्री गायत्री देवी सनातनी सेवक जन सुश्रेयोदायिनी श्री गायत्री रत्नखचित मणिहार मण्डिते रागद्वेष रहितान्तरङ्गहिते रत्नखचित मणिहार मण्डिते रागद्वेष रहितान्तरङ्गहिते रत्नखचित मणिहार मण्डिते रसयुत संगीत मोदिते रसयुत संगीत मोदिते राघवादि भक्तरक्षण चरिते राघवादि भक्तरक्षण चरिते श्री गायत्री देवी सनातनी सेवक जन सुश्रेयोदायिनी श्री गायत्री सगपदनि सनिद पग स
స స స ని 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 ద ద ద ప ప ప ప గ స శ్రీ గాయత్రి పసగ పద గ పద ని స ని స గ ని స గ పద గ ప ద ని స గ ని స శ్రీ గాయత్రి ద ద ద ద ని ని ద ప ప ప ప ప ద ద ప గ గ గ గ గ ప ప గ స స స స స ని ద ప గ స గ స స స స ని ద ప గ స గ స స స స ని ద ప గ స శ్రీ గాయత్రి స స స ని స గ ని స ని స గ ప ని స స గ ప ని స గ గ ని స ప ద ని స ని 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 స స స స స స స గ గ ని ని స స ద ద ని ని ప ప ద ద గ గ ప గ ద ప ని ద స ని గ స ని ద ప ద ని ని స ది ద ప గ ప ద ద స గ ప ద ని స స ని ద ప గ ప ద ద ని ద ప గ స గ ప ప గ ప ద ని స గ స ని ద ప ద ని ని స ని ద ప గ ప ద ద ని ద ప గ స శ్రీ గాయత్రి దేవి సనాతని 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 ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా గృహంలో ఈ రోజున ఆరాధన చేయవలసినటువంటి అలంకార తత్వం అమ్మలగన్న అమ్మ గాయత్రీ మాత యొక్క తత్వం. సకల మంత్రాలకు మూలమైనటువంటి ఆ గాయత్రి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు జ్ఞానప్రాప్తిని కలిగించడానికి ఆస్కారంగా మనకు శాస్త్రాలు చెప్పాయి. ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలన్నా గాయత్రి ఉపాసన లేకుండా సాధించడం కష్టం అని చెప్పేసి అతనిష్టాగరిష్టాపరులైనటువంటి ఉపనయన తత్వంకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ పాటించేటువంటి గొప్ప విశేషం. వేదమాతగా ఆ తల్లి కీర్తించబడది. అంతేకాకుండా అదృష్టకల్పవల్లి ఆ జగన్మాత. మనకు తెలియనటువంటి ప్రేరణ శక్తి ఏదో జరుగుతోంది. ఆ ప్రేరణ శక్తికి నాంది వాక్యం పలికేటువంటి అమృత భావనలన్నీ కూడాను ఆ జగన్మాత యొక్క కరుణారస దృష్టియే. అందుచేతనే మన కంటికి కనిపించని త్రినేత్రం తెరుచుకోవడానికి, జ్ఞాననేత్రంగా భాసిలింపజేసుకోవడానికి గాయత్రీ మంత్రం ఎంతగానో సహకరిస్తుంది. ఈ రోజున గృహంలో గాయత్రీ మాతను ఆరాధన చేసేటప్పుడు వివిధ రకాలైనటువంటి సుగంధ పరిమళాలతో కూడినటువంటి పుష్పాదులను ఆ తల్లికి సమర్పించాలి. ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, అలాగే వివిధ రకాలైనటువంటి రుచులతో కూడినటువంటి అనేక పిండి వంటలు కూడా ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి. గాయత్రీదేవి యొక్క అనుగ్రహం గనక ఉంటే దురదృష్టవంతుడు కూడాను అదృష్టవంతుడుగా మారతాడు. దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదింపజేస్తూ వాక్శుద్ధిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానప్రాప్తిని కలిగించేటువంటి అమృత స్వరూపిణి ఆ గాయత్రీ మాత. అందుకే ప్రపంచంలో గంగా, గోవు, గాయత్రి ఈ మూడిటికి కూడా ఎక్కువ విశిష్ట తత్వంతో కూడిన విలువను మన మహర్షులు ప్రసాదించారు. అందుచేత అమ్మల గన్న అమ్మ గాయత్రీ మాతగా మనం భావింపజేస్తూ
చక్కగా ఆ తల్లిని ఆరాధన చేసినట్లయితే మీ ఇంటిలోని వారంతా విద్యలో రాణించడానికి, ఉద్యోగంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవించడానికి, చేసేటువంటి వృత్తి వ్యాపారాలు కూడాను చాలా చక్కగా కలిసి రావడానికి, గృహ వాస్తు శాస్త్రరీత్యా సంభవించేటువంటి దోషభూయిష్టమైనటువంటి ప్రభావాలన్నీ పటాపంచలు కావడానికి గాయత్రి ఉపాసన, గాయత్రి ఆరాధన గృహంలో సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గాయత్రి అంటే తన రూపాన్ని ఆరాధన చేసేవారికి సదా ఎప్పుడూ కూడాను అనుగ్రహించేటువంటి కల్పవల్లి అని చెప్పేసి అర్థం. అందుచేత గాయత్రి ఉపాసన సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మనం తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు కూడాను, పదార్థములు కూడాను నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు కూడా గాయత్రి మంత్రంతోనే ఆ తల్లికి అలా నైవేద్యం పెట్టేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉన్నది. మనం ప్రవర్తించేటువంటి తీరుతెనులు, మాట్లాడేటువంటి ఆ యొక్క మాటలో ఉండేటువంటి మధురమైనటువంటి వాక్కుల్ని కూడాను ఆ జగత్కల్పవల్లి యొక్క ప్రభావమే. వాగ్గాయత్రిగా ఆ తల్లి కీర్తింపబడది. అందుకే గాయత్రి ఉపాసన చేసేటువంటి వారు తప్పనిసరిగా ఆ ముద్రలలో దాగిన పరమార్థ లక్షణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అందుకే ఆ తల్లి వివిధ రకాలైనటువంటి రంగుల మేలి కలయికతో సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఆ తల్లికి ఉన్నటువంటి 5 ముఖాలు కూడాను జ్ఞానేంద్రియాలకు ప్రతీకగా మనం గుర్తెరుగుతూ పంచభూతాత్మిక తత్వానికి నిదర్శనమైనటువంటి స్వరూపతత్వంలో ఆ తల్లిని గనక గృహంలో గనక ఆరాధన చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ప్రభావంతో మనం జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సుదినాన బ్రాహ్మణోత్తములకు తప్పనిసరిగా గాయత్రి మంత్రానుష్ఠానం చేసేటువంటి వారికి చక్కటి ధన్యములు, చక్కటి యజ్ఞోపవీతములు, పంచపాత్ర, ఉద్ధరణ తప్పనిసరిగా గనక దానం చేసినట్లయితే ఆ తల్లి అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంది. దేవాలయంలో మహిళలకు గాయత్రీదేవికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని అలా ఇచ్చి నమస్కారం చేసినట్లయితే ఆ తల్లి కరుణారస దృష్టికి పాత్రలమై ధరించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మాత అనేటువంటి పదంలోనే అద్భుతవంతమైనటువంటి తత్వం ఇమిడి ఉంది. అందుచేత ఆ తల్లి అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడేటువంటి అమృతవల్లి కాబట్టి మనం గృహంలో నిత్యం కూడాను గాయత్రీ దేవిని ఆరాధన చేసి ధరించాల్సినటువంటి మహద్భాగ్య లక్షణం ఈ మానవ జీవితానికి ఉన్నది. అందుచేత మానవ జీవితంలో కర్మ పునర్జన్మల యొక్క ప్రభావం నుంచి బయటపడి మోక్షప్రాప్తికి మార్గదర్శకం కావాలంటే గాయత్రి ఉపాసన సర్వత్రా కూడాను శుభదాయకమే. రేపటి రోజున అన్నపూర్ణాదేవి యొక్క అలంకార తత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్ని గురించి తెలుసుకుందాం.